ఈ వీడియోని మహిళలు చిన్నపిల్లలు చూడొద్దండి. ఎందుకంటే ఈ వీడియోలో భాష అన్నది దారుణాతి దారుణంగా ఉన్నది కాబట్టి దయచేసి చిన్నపిల్లలు మహిళలు ఈ వీడియోని చూడొద్దు. ఇక ఈ వీడియోలో ఒక మహిళ ఇంకొక మహిళ గురించి మాట్లాడుతున్నది. నేను ఇప్పుడు వీడియో ప్లే చేస్తా. ఆ మాటలు ఎంత దారుణంగా ఉన్నాయి అంటే మగవాళ్ళు సైతం చెవులు మూసుకునేటువంటి పరిస్థితులు. వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి ఒక నాయకురాలు టీడీపీ పార్టీకి చెందినటువంటి ఒక మహిళా నాయకురాలి గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. వంగలపూడి అనిత గారు, ప్రజెంట్ హోమ్ మినిస్టర్ అయినటువంటి వంగలపూడి అనిత గారి గురించి ఒక వైఎస్ఆర్సీపీ నాయకురాలు మాట్లాడిన మాటలు. ఆ నాయకురాలి పేరేంటి అంటే రోజా రాణి గారంట. ఆమె ఎస్సీ సెల్ మహిళా విభాగం నుంచి ఆమె ఏదో పోస్టులో కూడా వైసీపీలో పనిచేశారంట. ముందుగా ఈమె ఏమన్నారో వినండి, దాని తర్వాత మనం మాట్లాడదాం. ఎందుకంటే ఇది చాలా అవసరం అండి. ఇది పార్టీలకు సంబంధించిన విషయం కాదు. పాషా గారేంటి వైసీపీకి సంబంధించిన వాళ్ళ గురించి ఏంటి వీడియోలు చేస్తున్నారేంటి, చేయకూడదా? సమాజం చెడిపోతుంటే చూస్తూ ఊరుకోవాలా? ఏ టీడీపీ వాళ్ళ గురించి 4, 5, 10 వీడియోలు చేసినాను ఇంతవరకు. వైసీపీలో తప్పు చేసిన వాళ్ళని నేను నిలదీయకూడదా? ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఇక ఈమె ఏమన్నదో ఒకసారి వినండి. నోరుగా అదుపులో పెట్టుకోకపోతే మటుకు గుర్రాలతో కాపురం చేసుకో, కుక్కలతో కాపురం చేసుకో. అంతేగాని నీకు నాలుగు దురదెక్కువైపోతే ఎక్కడో చూసుకో. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిని గాని వాళ్ళ సతీమణి భారతమ్మని గాని అన్నావని తెలిస్తే నీకు మరి ఇక దిబిడా నీకు వార్నింగ్ ఇస్తున్నా. రోజా రాణి గారు ఇందాక నేను చెప్పినట్టు ఎస్సీ సెల్ విభాగానికి సంబంధించి ఆమె ఏదో పోస్టులో ఉండే వైసీపీలో ఆమె మాట్లాడినటువంటి మాటలు ఎవరి గురించి మాట్లాడింది అంటే వంగలపూడి అనిత గారి గురించి మాట్లాడింది. రాజకీయాలు ఎంత దారుణంగా మారినాయి అంటే రాజకీయాలలో నోటికొచ్చినట్టు మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయింది. నేను కేవలము రోజా రాణి గారి గురించి కాదండి, వంగలపూడి అనిత గారి గురించి కూడా ఉద్దేశించి ఇదే మాట చెప్తాను. ఎందుకంటే ఈ వీడియో చూడండి. విజయలక్ష్మి గారిని ఏమని పిలుస్తారమ్మా అందరూను? విజయమ్మ. భారతిరెడ్డి గారిని భారతమ్మ. విజయమ్మ గారిని విజయమ్మ అని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నకి ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. కానీ ప్రతి పురుషుడి విజయం వెనకాతల ఒక స్త్రీ ఉంది అని చెప్పడానికి నిదర్శనంగా మనం అదృష్టంగా భావించే మన బూనమ్మ ఇక్కడ ఉండడం మన అదృష్టంగా. అక్కడ ఒకవైపు వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి మనందరికీ తెలుసు ఆమె ఎవరి గురించి మాట్లాడుతుంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారి గురించి, భార్య గారి గురించి ఒకవైపు దారుణాతి దారుణంగా మాట్లాడినటువంటి వంగలపూడి అనిత గారు రెండో వైపు భువనేశ్వరమ్మ అని చెప్పేసి మర్యాద ఇచ్చుకుంటూ ఈ సైడ్లో మాట్లాడుతున్నారు. ఇదే దారుణం. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి దారుణం ఇదే. మనకి సంబంధించిన వాళ్ళ గురించి మనం చాలా మర్యాదగా గౌరవంగా మాట్లాడుతున్నాము, పక్కవాడి గురించి మనం అమర్యాదగా ఎంత నోటికొస్తే అంత గలీజుగా మాట్లాడుతున్నాం. మళ్ళీ రోజా రాణి గారు చేసినటువంటి ఇంకొక వీడియో ప్లే చేస్తా, ఇక్కడ చూడండి. మాకైతే అర్థం కావట్లేదు. నువ్వు ఎంత చెదగొట్టించుకోకపోతే ఈ రోజు ఏబిఎన్ రాధాకృష్ణ లైవ్ లో చెప్తాడు. రాత్రి తండ్రితో ఉదయం కొడుకుతోటి ముచ్చట్లాడుకునే బజారు ఉండవు నువ్వు. నీ బతికేటి అసలు నువ్వేంటి? మా నాయకులు పేరు ఎత్తే దమ్ము ధైర్యం అర్హత కూడా నీకు లేదు. పోరంబోకు మొండ. వీడియో వచ్చేసి దాదాపు 3.5 నిమిషాల వీడియో అండి. నేను ఒక 40 సెకండ్ 30 సెకండ్లు కూడా ప్లే చేయలే. నేను ఇంతకంటే ఎక్కువ ప్లే చేయలేను. ఎందుకు చేయలేనంటే ఆమె మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఈ 30 సెకండ్లలోనే మీరు విన్నారు. ముందు ఇంకా ప్లే చేస్తే చాలా దారుణంగా ఉన్నాయి మాటలు. నేను ప్లే చేయలేను, నేను వినలేను కాబట్టి చేయట్లేదు. ఇక్కడ ఒక విషయం మనము అబ్జర్వ్ చేయాలి. టీడీపీలో ఉన్నటువంటి వంగలపూడి అనిత గారు మాట్లాడిన మాటలు కూడా చాలా నీచంగా ఉన్నాయి. ఈ సైడ్లో వైసీపీలో అప్పట్లో పనిచేసినటువంటి ఈమె రోజా రాణి గారంట, మరి ఇప్పుడు ఉన్నదో లేదో నాకు తెలియదు, ఈమె మాట్లాడిన మాటలు కూడా చాలా దారుణంగా ఉన్నాయి. మాటలు మాట్లాడేటప్పుడు రాజకీయాలలో కొన్ని ఎథిక్స్ ఫాలో అవ్వాలి. మన పిల్లలు కూడా ఈ మాటలు వింటారు, మన కుటుంబం కూడా ఈ మాటలు వింటారు అని చెప్పేసి మనము కొంచెం ఆలోచించి మాట్లాడాలి. లేకపోతే ఇంత దారుణంగా ఇలా చూడండి ఏమంటున్నది ఆమె అన్న మాటల్ని నేను ఇంకోసారి ఉచ్చరించలేను నా నోటితోటి. ఇంత దారుణ పరిస్థితులు. ఒక పార్టీని ఉద్దేశించి నేను మాట్లాడట్లేదండి. పార్టీలు ఉంటాయి, రేపు పొద్దున పార్టీలు ఉండవు, పోతాయి. ఇక్కడ ఉండవలసింది ఏంటంటే ప్రజలు శాశ్వతంగా ఉంటారు. ప్రజల మధ్యలో ఇట్లాంటి భాష వాడి ఈరోజు రాజకీయ నాయకులు వాళ్ళ ప్రతిష్టని వాళ్ళే దిగజార్చుకుంటున్నారు. ఈరోజు పరిస్థితులు ఏంటండి, ఒక పార్టీ
పవర్లో ఉన్నప్పుడు ఇంకో పార్టీని టార్గెట్ చేసి ఫలానా వాళ్ళు ఫలానా అన్నారు, ఫలానా వాళ్ళు ఫలానా అన్నారు అని చెప్పేసి అరెస్ట్ చేసి లోపలిస్తున్నారు. ఇంకో పార్టీ పవర్లోకి వచ్చాక నన్ను అప్పుడు వాళ్ళు అన్నారు వీళ్ళన్నారు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళని అరెస్ట్ చేసి లోపలిస్తున్నారు. మరి మా పిల్లలు ఎడిపోవాలి, మా రాష్ట్రం భవిష్యత్తు ఎడిపోవాలి, మాకు మంచి ఎప్పుడు చేస్తారు? ఇదే అరెస్టులు, ఇదే కక్షలు, ఇదే కార్పణ్యాలు వీటి వెనకాల తిరిగితే ఇప్పుడు ప్రజల్ని ఎప్పుడు పట్టించుకుంటారు? ముద్ద లేక ఒక్క పూట 2 ముద్దలు తిని పొట్ట కట్టుకొని నీళ్లు తాగి పండుకునే వాళ్ళు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. వాళ్ళ గురించి ఆలోచించకుండా వీళ్ళు అదన్నారు వీళ్ళు ఇద్దన్నారు, రోజు ఒక డ్రామా నడుస్తున్నది. వాళ్ళని అరెస్ట్ చేస్తు నెక్స్ట్ నువ్వే అని చెప్పేసి రోజు డ్రామా నడుస్తుంది. నేను టీడీపీని ఉద్దేశించట్లేను, నేను వైసీపీని ఉద్దేశించట్లేను. రెండూ ఈ విషయంలో ఈక్వలే. వైసీపీలో కూడా తిట్టే వాళ్ళు ఉన్నారు, టీడీపీలో కూడా తిట్టే వాళ్ళు ఉన్నారు. ఒక పార్టీ మొత్తం శుద్ధపూసలు, ఇంకో పార్టీ మొత్తం తిట్టే వాళ్ళు ఉన్నారని లేదు కదా. 2 పార్టీలలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వైసీపీలో కూడా ఉన్నారు. వల్లభనేని వంశీ, కొడాలి నాని గారు, వీళ్ళందరి గురించి రోజా గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు చెప్పుకుంటూ పోతే ఓ పెద్ద బ్యాచే ఉంది. టీడీపీలో అంతకంటే ఎక్కువ పెద్ద బ్యాచ్ ఉంది. మరి ప్రజల్ని ఎప్పుడు పట్టించుకుంటారు? ప్రజలకు మంచి ఎప్పుడు చేస్తారు? హామీలు ఇచ్చారు, 6 హామీలు. ఆ 6 హామీల మీద పనిచేయండి. ప్రాబ్లం ఏదైనా ఇష్యూ ఉంటే ప్రజలతోటి ఓపెన్గా మాట్లాడండి. అది మానేసి ఈరోజు కేవలం ఈ ఇష్యూల మీద పడి పోసాని కృష్ణమూర్తిని అరెస్ట్ చేశారు, వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు, నెక్స్ట్ ఆయనకి ఎవరికో గోరంట్ల మాధవ్ గారికి నోటీస్ ఇచ్చారు, నెక్స్ట్ రోజా గారిని అరెస్ట్ చేయబోతున్నారు. ఇదా పాలిటిక్స్? ఈరోజు పరిస్థితులు ఎంత దారుణంగా మారినాయి అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో 2-3 ఛానళ్ళు, ఎందుకంటే ధైర్యంగా పేరు చెప్తా నేను, ఈరోజు పరిస్థితులు ఎట్టున్నాయంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో TV5, ABN లాంటి ఛానళ్ళు చెప్పిన వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. ఛానల్స్ ఎవరైతే చెప్తున్నారో ఛానల్స్ చెప్పిన వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు, టార్గెట్ చేసి అరెస్ట్ చేస్తున్నారు. ఎందుకా ఉన్నది సమాజంలో పోలీసులు? ప్రజల్ని కాపాడడానికి కాదా? ప్రజల కోసం కాదా ప్రభుత్వాలు ఉన్నది? ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం మీద ఆలోచించాలి. అరెస్టులు చేయకపోతే మమ్మల్ని చేయలేదా, మమ్మల్ని అరెస్టులు చేయలేదా, మమ్మల్ని తిట్టలేదా, మేము ఊరుకుంటామా పవర్లోకి వచ్చినప్పుడు అంటే? మరి ఇప్పుడు ఈ విషయం అంతమయ్యేది ఎప్పుడు? ప్రజల గురించి పట్టించుకునేది ఎప్పుడు? ఒకసారి ఆలోచించండి. వైసీపీలో అయినా సరే, టీడీపీలో అయినా సరే ఒక స్టాండర్డ్ ప్రోటోకాల్ ఫాలో అవ్వండి. ఎవడైనా సరే వాడి భాష చెడ్డగా ఉంటే వాడిని పార్టీలో దగ్గర కూడా రానివ్వకండి. వాడు ఎంత పెద్ద నాయకుడైనా సరే. ఏమవుతుంది? 1 సీటు పోతుంది, 2 సీట్లు పోతాయి, 5 సీట్లు పోతాయి, పోనివ్వండి. మీ పార్టీ పేరు ప్రతిష్ట అనేది పెరుగుతుంది, ప్రజల్లో మీకు మంచి పేరు వస్తుంది. ఎంత దారుణం అండి! నోటికి ఎంత వస్తే అంత. పోసాని కృష్ణమురళి గారు చేసినటువంటి వీడియోలు నేను చూపించిన ఆల్రెడీ లాస్ట్ వీడియోలో. దారుణాతి దారుణంగా దూషించుండు. టీడీపీ నాయకులు అచ్చెన్నాయుడు గారు పోలీసులను ఉద్దేశించి ఆయన అన్న మాట నిజంగా నవ్వొస్తుంది. ఏదో డి అని చెప్పేసి ఇంత తిట్టి దెంగి తినడానికి వచ్చారా అని చెప్పాడు. ఏంటి పరిస్థితులు? అవసరమా మనకి? ఎప్పుడు కూడా మంచిగా మానవత్వం అన్నది పాటించుకుంటూ పక్కవాడిని క్రిటిసైజ్ చేయండి. పక్కవాడు, పక్క నాయకుడు ఎట్లా చేయాలి? మీరు బేసిక్ పాయింట్స్ మీద చేయాలి. ప్రజలకి మంచి చేయడం మీద క్రిటిసైజ్ చేయండి. చేయలేకపోతే నువ్వు చేయలేకపోతున్నావు అని చెప్పేసి చెప్పండి. అది హెల్తీ క్రిటిసిజం అంటారు. కానీ నోటికి వచ్చినప్పుడు తిట్టుకుంటూ కూర్చొని నేనే మగోడిని తిట్టినోడిని అని చెప్పేసి మీసం వెలేసి తొడగొడితే తిట్టినోడు ఎవడు? అసలు ఎవడు తిడతాడు? పనికి మాలిన చేత కానీ ఏమీ చావలేని వాడు ఏం చేయలేక నోటితో తిడతాడు. చావున్నవాడు ఏం చేస్తాడు? వాడు దమ్ముంటే వాడు చేసి చూపిస్తాడు. ఈ తిట్టే వాళ్ళందరూ చావలేని వాళ్ళు, సత్తా లేని వాళ్ళు, అందుకే తిడుతున్నారు. ఒక్కసారి సమాజం గురించి ఆలోచించాలి నాయకులు. ఈ తిట్లని ఆపాలి. ముందుగా ఈ యాక్షన్ అనేది తీసుకోండి. ఎవరెవరైతే ప్రస్తుతం తిట్టారో, ఒకరినొకరు తిట్టుకున్నారో, ఏం చేసుకున్నారో అదంతా పక్కన పడేయండి. ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అనేది ప్రజల్లోకి వెళ్ళింది ఆల్రెడీ. ఇప్పుడు టీడీపీ చేస్తున్న అరెస్టుల వల్ల నెక్స్ట్ టైం ఇది రిపీట్ అవుతుందని నేను అనుకోను. ఈ అరెస్టులని, ఈ చెదారాన్ని తీసి పక్కన పాడేసి కేవలం ప్రజల కోసం పనిచేయడం మొదలు పెట్టండి. సూపర్ 6 మీద మీరు ధ్యాస అనేది పెట్టండి. తప్పకుండా ఈ వీడియోని వైరల్ చేసే బాధ్యత మీ చేతుల్లో పెడుతున్నా. లైక్ అండ్ షేర్ చేయండి. వీడియో ఆటోమేటిక్గా వైరల్ అయిపోద్ది. ఇదొక మంచి మెసేజ్ అండి. ఇదొక మంచి మెసేజ్ ప్రజలందరికీ చేరాలి. ఒక పార్టీని ఉద్దేశించో ఇంకో పార్టీని ఉద్దేశించో నేను క్రిటిసైజ్ చేయట్లేదు. అందుకే లైక్ అండ్ షేర్ చేసి ఈ వీడియోని తప్పకుండా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.